హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఈరోజు ఒక టాపిక్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ 12 అలా ఒక ప్రెగ్నెంట్ అమ్మాయికి డెలివరీ చేశాను. మంచిగా డెలివరీ అయిపోయింది. బిడ్డ బాగుంది, తల్లి బాగుంది. ఈవినింగ్ చూసేసరికి అమ్మాయి కొద్దిగా తలదరుగుతుంది అని చెప్పింది. పోయి ఎగ్జామిన్ చేస్తే అమ్మాయికి కొద్దిగా టంగ్ డ్రైగా స్కిన్ డ్రైగా ఉంటుంది. చూడగానే అడిగాను, ఏమమ్మా వాటర్ తాగుతున్నావు అంటే, సార్ వాటర్ తాగట్లేదు సార్, వాటర్ తాగొద్దన్నారు ఇంట్లో వాళ్ళు, వాటర్ తాగితే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, జొన్న ఎక్కుతుంది అని చెప్పారు. అమ్మాయికి అది సెకండ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నా దగ్గర డెలివరీ అయింది. వాటర్ బాగా తీసుకోమ్మా, కొద్దిగా డిహైడ్రేషన్లో ఉన్నావు అని చెప్పాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళు నాకు వాటర్ ఏమి ఇవ్వలేదు, అందుకని వాటర్ తాగలేదు సార్ అని చెప్పింది. ఇంట్లో వాళ్ళు మామూలుగా డెలివరీ అయిన తర్వాత ఏం చెప్తారంటే, వాటర్ తాగొద్దు, నిద్రపోవద్దు, ఫుడ్ సరిగ్గా తీసుకోవద్దు అని చెప్తారు. ఇవన్నీ ఇలా చేయకూడదు. వాటర్ బాగా తాగాలి. వాటర్ తాగితేనే మనకు బాగా మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. అదేవిధంగా నిద్రపోవద్దు అంటారు. నిద్రపోతే జొన్న ఎక్కుతుంది అంటారు. ఇవి నిద్రపోకపోవడం వల్ల మనకు మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల కూడా రెస్ట్లెస్నెస్ వల్ల మిల్క్ సెక్రేషన్ సరిగ్గా ఉండదు. పేషెంట్ కూడా స్ట్రెస్ డిజార్డర్స్లోకి వెళ్తారు. ప్రెగ్నెంట్ కాబట్టి డెలివరీ అయిన తర్వాత వెంటనే వాటర్ బాగా తీసుకోండి. మంచిగా ఏమి పత్యాలు ఏమి లేకుండా, కొంతమంది అయితే ఉట్టి కరేపాకు పొడి తినడం కానీ, లేకపోతే తాలింపులు తినడం కానీ అలా చేస్తుంటారు. అలాంటిది ఏమి కాకుండా డెలివరీ అయిన తర్వాత వాటర్ బాగా తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకోండి. అంటే బ్రెయిన్కి బాగా రెస్ట్ ఉండాలి. సో నైట్ నిద్రపోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. మంచిగా ఫ్రూట్స్ తినడం కానీ, ఎగ్స్ తినడం కానీ, నాన్ వెజ్ తినడం వల్ల కానీ మంచి ప్రోటీన్ వస్తుంది. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ తినడం కానీ, మంచి ఆకుకూర తినడం, పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు తినడం వల్ల పాలు కూడా తొందరగా పడుతుంది, డిలే కాకుండా మంచిగా పాలు పడుతుంది. ఆ పాలలో కూడా బిడ్డకు కావాల్సిన పౌష్టిక విలువలు కలిగిన న్యూట్రియంట్స్ వెళ్తాయి. కాబట్టి ఇలాంటివి ఏం చేయకుండా డెలివరీ అయిన తర్వాత నిద్రపోకుండా ఉండడం కానీ, వాటర్ తక్కువ తీసుకోవడం కానీ, ఫుడ్ తీసుకోకుండా ఉండడం అలా చేయకుండా మంచిగా రెస్ట్ తీసుకోవడం, మంచిగా ఫుడ్ తీసుకోండి, మంచిగా వాటర్ తీసుకోండి. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.